హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అసిస్టెంట్ ఇంజనీరింగ్, జూనియర్ ఇంజనీరింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు అయితే కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. శాలరీ వచ్చేటప్పటికి 70,000 రూపాయలు. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషను, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అప్లై చేసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల మాకు ఇలాంటి వీడియోస్ చేసి మోటివేషన్ కలుగుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీకు రావడం అయితే జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోతే మీరు మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడింది అనుకోండి, మీరు కూడా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా అప్లై చేయించడం వల్ల వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ షేర్ అయితే చేయండి. మనకి ఈ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఏ విధంగా ఉంటుందో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ మనకి పోస్ట్ కోడ్ వచ్చేటికి 802/26 ఢిల్లీ జల్ బోర్డులో డిపార్ట్మెంట్ ఇది. నేమ్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ ఇంజనీరు. టోటల్ మనకి 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 13, ఓబీసీకి 10, ఎస్సీకి అయితే 2, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్కి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా ఉన్నాయి. కేటగిరీ ఏలో అయితే లేవు. కేటగిరీ బికి 2 వేకెన్సీలు, కేటగిరీ సికి 1 వేకెన్సీ, కేటగిరీ డి అండ్ ఈలో కూడా లేవు కాబట్టి మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే బీటెక్ చదివిన వారు దీనికి అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేటప్పటికి మనకి పే లెవెల్ 7, గ్రూప్ బి పోస్టులు ఇవి. 44,900 అంటే నుండి 1,42,400 రూపాయల దాకా మనకి బేసిక్ పే ఉంటుంది. అన్ని టీఏలు, డిఏలు అన్నీ కలిపి మాకు 70,000 రూపీస్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మంచి ఆపర్చునిటీ. మీ అందరూ ఇలాంటి జాబ్స్ని అయితే వదులుకోకండి. ఏజ్ అయితే మనకి 30 సంవత్సరాల దాకా ఉంది. అదే జనరల్ క్యాండిడేట్కి మనకి 30 సంవత్సరాల దాకా దాటకూడదు. వీరికి మనం జనరల్ అంటే అన్రిజర్వ్డ్లోకి వస్తాం మనం అందరం, వారైతే దాటకూడదు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి 3 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ దాకా ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ దాకా ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేటప్పటికి 40 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, 43 ఇయర్స్ దాకా ఓబీసీ క్యాండిడేట్స్, 45 ఇయర్స్ దాకా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి. దీంట్లోనే వేరే డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డులో అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ కోసము ఒకటి వేకెన్సీ ఉంది. దీనికి కూడా మీరు అప్లై చేసుకునేవారు అప్లై అయితే చేసుకోండి. దీనికి కూడా ఎటువంటి మనకి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. శాలరీ కూడా సేమ్. ఏజ్ వచ్చేటప్పటికి మనకు 32 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ అప్లై చేసుకోవచ్చు. అంటే 35 దాకా ఓబీసీ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వచ్చేటప్పటికి 37 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ వారు మనకి అప్లై చేసుకునే అవకాశం అయింది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటప్పటికి 42 ఇయర్స్ దాకా మనకి అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత 45 ఇయర్స్ దాకా ఓబీసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత 48 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ పోస్ట్ కోడ్ వచ్చేటప్పటికి 803/26 ఢిల్లీ జల్ బోర్డులో జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి టోటల్ మనకి 180 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి వచ్చి 95, ఓబీసీకి 37, ఎస్సీకి వచ్చేటప్పటికి 24 వేకెన్సీలు, ఎస్టీకి వచ్చేటప్పటికి 10 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 10 వేకెన్సీలు. మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి డిగ్రీ ఈ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు ఉంటారు కదా, వారు దీనికి అప్లై చేసుకున్నారు. ఎవరైతే డిప్లొమా చేశారో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని
క్లియర్గా అడగడం అయితే జరిగింది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి వీళ్ళ శాలరీ ఏ విధంగా ఉంటుందంటే మనకి 35,400 నుంచి 1,12,400 దాకా పే లెవెల్ 6 గ్రూప్ బి ఉండేది. ఇది బేసిక్ పే. అన్నిట్లు కలిపిన వీరికి 60,000 దాకా శాలరీ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పటికి మనకి అన్రిజర్వ్డ్కి 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి వచ్చేటప్పటికి 33 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఆర్ ఎస్టీ వారికి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్కి వచ్చేటప్పటికి 40 ఇయర్స్, ఓబీసీకి వచ్చేటప్పటికి 43 ఇయర్స్, ఎస్సీ ఆర్ ఎస్టీకి వచ్చేటప్పటికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది దీంట్లో మీకు. తర్వాత న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్కి. తర్వాత దీంట్లో మనకి టోటల్ 101 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి వచ్చి మనకి 35 ఉన్నాయి, ఓబీసీకి వచ్చి 23 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్సీకి వచ్చి 15 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్టీకి వచ్చేటప్పటికి 4 వేకెన్సీలు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి 24 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేశారో వారికి కూడా శాలరీ వచ్చేటప్పటికి 35,400 నుంచి 1,12,400, అంటే 60,000 పైన మనకి శాలరీ అయితే దొరుకుతుంది మీకు. దీనికి ఏజ్ వచ్చేటప్పటికి 32 ఇయర్స్ అన్రిజర్వ్డ్ కోసం ఇవ్వడం జరిగింది, అంటే ఓసీ క్యాండిడేట్స్ కోసం ఇవ్వడం జరిగింది. 35 ఇయర్స్ దాకా ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అంటే బీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా. తర్వాత వచ్చి మనకి 8 ఇయర్స్ దాకా ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 42 ఇయర్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత 45 ఇయర్స్ దాకా ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 48 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు అందరూ దీనికి అప్లై అయితే చేసుకోండి. దీన్ని ఎప్పుడు మిస్ అవ్వకండి మీరు. ఈ అవకాశాన్ని ఎవరైతే డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ చదివారో లేకపోతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివినారో వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి మీరైతే మిస్ అవ్వద్దు. ఇక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేని వారు ఇక్కడ మనకి ఎవరికైతే లేదనుకుంటున్నారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 101 పోస్టులు అయితే ఉంది. న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో కూడా వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు కూడా అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకి 25/3/2026 కల్లా కంప్లీట్ అయి ఉండాలి మీకు. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది, DSSSB online.nic.inలోకి. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 24 ఫిబ్రవరి 2020 నుంచి స్టార్ట్ అవుతుంది. 25 మార్చి 2026కి మనకి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మీకు చాలా రోజులు ఉంది కదా అని మర్చిపోతారు. ఎప్పుడైనా సరే లాస్ట్లో అప్లై చేసుకున్నారంటే సైట్ బిజీ అయిపోతే అప్లికేషన్ అయితే అవ్వదు కాబట్టి ముందరే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 100 రూపాయలు, చాలా ఎక్కువేం కాదు, చాలా తక్కువ. మనకి 100 రూపాయల ఫీజు ఎవరికి, అన్రిజర్వ్డ్ ఓసీ వారికి, లేకపోతే ఓబీసీ వారికి మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 100 రూపాయలు అయితే ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎవరికైతే ఫీజు ఉండదంటే ఉమెన్స్ క్యాండిడేట్స్కి, తర్వాత ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందండి, ఏఈకి అసిస్టెంట్ ఇంజనీర్కి సివిల్కి పోస్ట్ కోడ్ 802 మరియు జేఈ సివిల్కి 803కి ఒక టైర్ 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 3 అవర్స్కి. టోటల్ మార్క్స్ 300 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో ఎంసీక్యూ ఉంటుంది, 1 మార్క్స్ ఈచ్. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. తర్వాత టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్స్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్స్ అయితే ఉంటుంది. ఈచ్ సబ్జెక్టు, ఈచ్ సెక్షన్ వచ్చి 20 మార్క్స్ ఈచ్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి అయితే ఉంటుంది.
తర్వాత సెక్షన్ బి వచ్చేటప్పటికి మనకి ఎంసీక్యూ ఉంటుంది, 2 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ఈక్వలెంట్ ఎబిలిటీ ఫర్ ద అప్లికేషన్ ఫర్ ద కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ కెపాసిటీ అండ్ ఎబిలిటీ టు ది కంప్రహెండెడ్ కాన్టెక్స్ట్. అంటే మీకు ఇంజనీరింగ్ సంబంధించి పేపర్ అయితే దీంట్లోకి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అయితే ఉంటాయి అనేసి క్లియర్గా ఉంది. ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అది హిందీలో ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ ఎగ్జామినేషన్కి మనకి క్వాలిఫైయింగ్ ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 40%, ఓబీసీ వారికి 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 30%, మరి ఎక్స్ సర్వీస్మెన్కి 30%. ఇది ఎప్పుడైనా సరే మీరు దృష్టిలో ఉంచుకున్నారనుకోండి, మీకు ఉద్యోగం అయితే రాదు. మనకి 300 మార్కులకి 300 మార్కులు రావాలని మన టార్గెట్ పెట్టుకుని వెళ్తే మనకి ఉద్యోగం అయితే వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే క్వాలిఫై అయితే సరిపోతుందా, నేను క్వాలిఫై అయ్యాను, ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగాన్ని అమ్మేసుకున్నారేమో అనేసి మీరు అలా అనుకుంటారు. నేను క్వాలిఫై అయిన తర్వాత ఉద్యోగాన్ని ఇది ఎప్పుడైనా తప్పు. అలాంటివి జరగవు. మీరు ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చి మా క్వాలిఫై అయిన తర్వాత మాకు రాలేదు, అమ్మేసుకున్నారు అనేసి మీ తల్లిదండ్రులకి మీరు మోసం చేస్తున్నారు. కాబట్టి అలాగా తల్లిదండ్రులకు చెప్పి మోసం చేసుకుంటే వారు కూడా నమ్ముతున్నారు. అలాంటిది ఏం కాదు. మీకు 300కి అవుట్ ఆఫ్ 299 వస్తే మీకే ఉద్యోగం వస్తుంది. ఎందుకు రాదు మీకు ఉద్యోగం? అలా మీరు చదవాలి. అలా చదివిన వారే మీరు ఎగ్జామ్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చేసినాయి తల్లిదండ్రులకి మీరు చెప్పడానికి అయితే అలా అయితే చేయకండి. మీరు చాలా తప్పు పద్ధతి ఇది. దీంట్లో వీడియోస్ కూడా మనకి 35 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలు వచ్చి 40 ఇయర్స్ దాకాను, 38 ఇయర్స్ దాకా ఓబీసీలు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి మెరిట్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఉన్నారు కదా, వారికి కూడా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వీరు ఓన్లీ గ్రూప్ సి పోస్టులకే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఢిల్లీ నుంచి. దీంట్లో మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్, జూనియర్ ఇంజనీరింగ్కి పూర్తిగా నేనైతే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది. మనకి ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 24/2/2026 మనకి 12 గంటల నుంచి మొదలవుతుంది. 25/3/2026 కల్లా మనకి ఇది క్లోజ్ అవుతుంది. మీకు ఎవరికైనా అప్లై చేయడం రాకపోతే ఫోన్లో నాకు డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఒక వీడియోని చేసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, వాట్సాప్ రూపంలో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పింగ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి రీడ్ చేసిన తర్వాత మీరు అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్కి షేర్ చేయండి. మీ ఫ్యామిలీస్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మొదటగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ అని నెక్స్ట్ నోటిఫికేషన్తో మేము ముందుకి రావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్, బాయ్ బాయ్.